హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు శ్రీనాథ్ అకాడమీ. ఈ వీడియోలో మనం వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ డిస్కస్ చేయబోతున్నాం. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఫిజిక్స్ నుంచి 4 మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అనమాట. ఈజ్ నథింగ్ బట్ ఇన్ వాట్ వే ఈజ్ ద అనామలస్ బిహేవియర్ ఆఫ్ వాటర్ అడ్వాంటేజెస్ టు ఆక్వాటిక్ యానిమల్. ఇది థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్ చాప్టర్ నుంచి ఇంపార్టెంట్ 4 మార్క్స్ క్వశ్చన్స్. ఓకేనా? సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ద ఛానల్ ఫర్ మోర్ క్వశ్చన్స్ అండ్ ఫర్ మోర్ వీడియో స్టూడెంట్స్. సో టైం వెయిట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఒకసారి బ్లూ ప్రింట్ చూసుకుంటే కనుక మనకి సెక్షన్ 2లో 4 మార్క్స్ క్వశ్చన్స్ వస్తాయి అనమాట. అండ్ మనకి 18th క్వశ్చన్ ఏదైతే ఉందో క్వశ్చన్ పేపర్లో, ఆ 18th క్వశ్చన్ మోస్ట్ ప్రాబబ్లీ థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్ చాప్టర్ నుంచి వచ్చే ఛాన్స్ ఉంది. ఓకేనా? థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్ నుంచి వచ్చే ఛాన్స్ ఉందన్నమాట. అండ్ నెక్స్ట్ థింగ్ మనం చూస్తే కనుక ఈ క్వశ్చన్ని స్టార్ట్ చేసుకుంటాం. సో ఇన్ వాట్ వే ఇస్ ద ఎనామలస్ బిహేవియర్ ఆఫ్ వాటర్ అడ్వాంటేజెస్ టు aquatic animals. సో ఎనామలస్ బిహేవియర్ ఆఫ్ వాటర్ aquatic animalsకి ఎందుకు అడ్వాంటేజెస్ అవుతుంది అని మనం చూస్తే కనుక స్టూడెంట్స్, సో చూడండి. ఫస్ట్ వాటర్ యొక్క ఎనామలస్ బిహేవియర్ ఏంటి అంటే కనుక, సో ఇప్పుడు ఏదైనా ఒక సబ్స్టెన్స్ ఉందనుకోండి, దాన్ని హీట్ చేస్తే దాని యొక్క టెంపరేచర్ ఇంక్రీజ్ చేస్తే అదేమవుతుంది, ఎక్స్పాండ్ అవుతుంది. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూస్తే కనుక ఇప్పుడు మెటల్స్ కానీ లేదంటే ఇప్పుడు మనకి అవి కూడా తెలుసు కదా, ఇప్పుడు రైల్వే ట్రాక్స్ ఉంటాయి కదా, రైల్స్కి మధ్య గ్యాప్ ఎందుకు ఇస్తారంటే మనం ఏం చెప్తాం, సో థర్మల్ ఎక్స్పాన్షన్ వల్ల. సో హీట్ అయినప్పుడు సమ్మర్లో హీట్ అయినప్పుడు దీని యొక్క లెంత్ ఇంక్రీజ్ అవుతుంది, అది ఎక్స్పాండ్ అవుతుంది. సో ఏమవుతుంది, టెంపరేచర్ ఇంక్రీజ్ అయినప్పుడు అది ఎక్స్పాన్షన్ జరుగుతుంది. సో నార్మల్గా ఏ సబ్స్టెన్స్ అయినా టెంపరేచర్ ఇంక్రీజ్ అయితే ఎక్స్పాన్షన్ జరుగుతుంది. అండ్ ఒకవేళ టెంపరేచర్ డిక్రీజ్ అయితే కాంట్రాక్ట్ అవుతుంది అంటే తగ్గిపోతుంది, కంప్రెస్ అవ్వడం అంటాం. సో టెంపరేచర్ ఇంక్రీజ్ అయితే ఎక్స్పాండ్ అవుతుంది, టెంపరేచర్ అయితే కాంట్రాక్ట్ అవుతుంది. ఇది నార్మల్గా ఏ బాడీస్ అయినా జరిగేది, ఎక్కడైనా జరిగేది. వాటర్ కూడా అంతే స్టూడెంట్స్, వాటర్ కూడా అంతే అనమాట. అయితే హై టెంపరేచర్ నుంచి 28, 26 ఇలా టెంపరేచర్ తగ్గుతూ ఉన్నప్పుడు ఏమైందంటే కనుక వాటర్ కాంట్రాక్ట్ అవుతూ ఉంటుంది. ఏమవుతుంది, కాంట్రాక్ట్ అవుతా ఉంటుంది అనమాట. బాగానే ఉంటుంది, అలాగే కాంట్రాక్ట్ అవ్వకుండా వస్తుంది అనమాట స్టూడెంట్. బట్ ఎప్పుడైతే 4 degrees Celsius ఏంటిది 4 degrees Celsius మనకు వస్తుందో, 4 degrees దగ్గరికి వస్తుంది, అప్పటి వరకు ఇలా తగ్గుకుంటూ వస్తున్నప్పుడు ఏమైంది, వాటర్ వచ్చి కాంట్రాక్ట్ అవుతూ ఉంటుంది. వాటర్ ఐస్ లాగా ఫామ్ అవడం స్టార్ట్ అవుతూ ఉంటుంది అనమాట. సో ఇక్కడ చూడండి స్టూడెంట్స్, ద అనామలస్ ఎక్స్పాన్షన్ ఆఫ్ వాటర్ హెల్ప్స్ ప్రిజర్వ్ ఆక్వాటిక్ లైఫ్ డ్యూరింగ్ వెరీ కోల్డ్ వెదర్ అనమాట. సో ఏమైందంటే టెంపరేచర్ ఫాల్స్, ఎప్పుడైతే టెంపరేచర్ తగ్గిపోతూ ఉంటుందో, సో పాండ్స్లో ఉండే టాప్ లేయర్ ఏదైతే ఉంటుందో అవి ఏమవుతాయి అంటే కనుక కాంట్రాక్ట్ అవుతూ ఉంటాయి. కాంట్రాక్ట్ ఏమవుతాయి అంటే డెన్సర్ అయిపోతాయి. సో ఇప్పుడైతే చూడండి, డెన్సిటీ అంటే ఏంటి, మాస్ పర్ యూనిట్ వాల్యూమ్, అంతే కదా. సో ఇప్పుడు ఇంత ఎక్కువ వాల్యూమ్ ఆక్యుపై చేసింది, సడన్గా తక్కువ డెన్సిటీ, D = మాస్ పర్ యూనిట్ వాల్యూమ్. వాల్యూమ్ తగ్గితే ఏమవుతుంది, ఆటోమేటిక్గా డెన్సిటీ పెరుగుతుంది. సో ఎప్పుడైతే ఒక ఆబ్జెక్ట్ కాంట్రాక్ట్ అయిపోయిందో దాని వాల్యూమ్ తగ్గిపోతుంది. సో వాటర్ కూడా కాంట్రాక్ట్ అయిపోతుంది, మీన్స్ ఐస్ లాగా ఫామ్ అవ్వడం స్టార్ట్ అవుతూ ఉంటుంది, దగ్గరగా ఫామ్ అయిపోతూ ఉంటుంది. సో అప్పుడు ఏమవుతుంది, వాల్యూమ్ తగ్గిపోతుంది, ఆటోమేటిక్గా డెన్సిటీ పెరిగిపోతుంది. సో అట్లా చూస్తే కనుక అట్లా టెంపరేచర్ తగ్గినప్పుడు వాటర్ యొక్క డెన్సిటీ పెరిగిపోతుంది. అది పెరిగిపోయినప్పుడు ఏమవుతుందంటే కనుక బాటంలోకి వెళ్ళిపోతుంది. చల్లబడిపోయిన వాటర్ ఏమవుతుంది, బాగా కాంట్రాక్ట్ అయింది, డెన్సిటీ పెరిగిపోయింది కాబట్టి కిందకి వెళ్ళిపోతుంది, సింక్స్ టు ద బాటమ్. అలాగే కింద ఉన్న వాటర్ డెన్సిటీ ఎక్కువ ఉంటుంది, అది పైకి వస్తుంది, లేక్స్లో పైకి వస్తుంది. పైకి వచ్చినప్పుడు బయట ఏమో టెంపరేచర్ తగ్గిపోతూ ఉంది. సో బయట టెంపరేచర్కి ఈ పైకి వచ్చిన వాటర్ దీని యొక్క డెన్సిటీ కూడా తగ్గిపోతుంది. దీని యొక్క డెన్సిటీ తగ్గిపోతే మళ్ళీ ఇది కిందకి వెళ్ళిపోతుంది. సో ఇట్లా వాటర్ సర్క్యులేషన్ అవుతూ ఉంటుంది అన్నమాట. పైన వాటర్ కిందకి, కింద వాటర్ పైకి వస్తూ ఉంటుంది. ఏది డెన్సిటీ ఎక్కువైపోతే అది కిందకి వెళ్ళిపోతుంది, డెన్సిటీ తక్కువ ఉన్న వాటర్ పైన ఉంటుంది. సో ఇట్లా ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది అనమాట. సో అట్లా ఎప్పటి వరకు జరుగుతుంది అంటే 4 degrees Celsius వరకు జరుగుతూ ఉంటుంది. వన్స్ 4 degrees Celsius పైన సర్ఫేస్కి 4 degrees Celsius కనుక వచ్చింది అనుకోండి, సో అప్పుడు ఏమైందంటే దట్ ఇట్ విల్ గెట్స్ ద మ్యాక్సిమం డెన్సిటీ. 4 degrees Celsius దగ్గరే మనకి మ్యాక్సిమం డెన్సిటీ వస్తుంది అనమాట. ఓకేనా? అంటే ఏంటి, అంతకుమించి వాల్యూమ్ తగ్గదు, అంతకుమించి కాంట్రాక్ట్ అవ్వదు అది.
ఇప్పుడు మనకి ఎప్పుడు డెన్సిటీ ఇంక్రీజ్ అవుతుంది, మ్యాక్సిమం డెన్సిటీ అంటే ఏంటి, మ్యాక్సిమం డెన్సిటీ అంటే ఏంటి, మినిమం వాల్యూమ్ అంటే కాంట్రాక్ట్ అవడం. సో అంతకుమించి కాంట్రాక్ట్ అయితే డెన్సిటీ పెరుగు, అంతకుమించి కాంట్రాక్ట్ అవ్వదు. సో బాగా కాంట్రాక్షన్ ఎక్కువ ఎక్కడ ఉంటుందంటే 4 డిగ్రీస్ సెల్సియస్ దగ్గర. ఎందుకంటే 28 డిగ్రీస్ హై టెంపరేచర్ నుంచి టెంపరేచర్ తగ్గుతా 4 డిగ్రీస్ సెల్సియస్ వచ్చినప్పుడు ఇదేమవుతుందంటే కాంట్రాక్ట్ అయిపోతూ ఉంటుంది. అలా 4 డిగ్రీస్ వచ్చేంత వరకు కాంట్రాక్ట్ అయిపోతూ ఉంటుంది. సో ఇది ఇలా టెంపరేచర్ తగ్గిపోతూ ఉన్నప్పుడు, ఇలా ఇది కాంట్రాక్ట్ అయిపోతూ ఉన్నప్పుడు డెన్సిటీ పెరుగుతూ వస్తుంది. వన్స్ 4 డిగ్రీస్ సెల్సియస్ వచ్చిన తర్వాత 3 డిగ్రీస్ సెల్సియస్కి వెళ్తున్నప్పుడు టెంపరేచర్ తగ్గిపోతుంది. నార్మల్గా మనకు తెలిసిన దాని ప్రకారం దీని యొక్క టెంపరేచర్ తగ్గుతుంది కాబట్టి ఏమవ్వాలి, ఇంకా కాంట్రాక్ట్ అయిపోవాలి, ఇంకా డెన్సిటీ పెరగాలి. బట్ 4 డిగ్రీస్ నుంచి ఇక్కడ వరకు కాంట్రాక్ట్ అయింది, అంటిల్ 4 వరకు కాంట్రాక్ట్ అయింది. బట్ 4 డిగ్రీస్ నుంచి ఇంకా టెంపరేచర్ తగ్గితే అది కాంట్రాక్ట్ అవ్వదు స్టూడెంట్స్. ఏమవుతుంది, ఎక్స్పాండ్ అవుతుంది. ఏంటి సార్ టెంపరేచర్ తగ్గితే కాంట్రాక్ట్ అవ్వాలి కదా? అవును స్టూడెంట్స్, నార్మల్గా అన్నీ అలానే అవుతాయి, వాటర్ కూడా అట్లానే అవుతుంది. బట్ 4 డిగ్రీస్ తగ్గినప్పుడు, ఆ 4 డిగ్రీస్ కంటే తక్కువ టెంపరేచర్ వస్తున్నప్పుడు లేదా 4 డిగ్రీస్ సెల్సియస్కి వచ్చినప్పుడు మాత్రం అదేమైద్దో తెలుసా, అంతకు మించి కాంట్రాక్ట్ అయితే అవ్వదు కానీ మళ్ళీ ఎక్స్పాండ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. సో ఎక్స్పాండ్ అవ్వడం స్టార్ట్ అయితే ఏమైంది, డెన్సిటీ తగ్గిపోతుంది. మళ్ళీ ఏమవుతుంది, డెన్సిటీ తగ్గిపోతుంది అనమాట. సో అందుకే బయట టెంపరేచర్ 4 డిగ్రీస్ కంటే తగ్గిపోయింది అనుకోండి, బయట ఉన్న టెంపరేచర్ తగ్గిపోతే టాప్ లేయర్ ఉన్న ఏదైతే వాటర్ ఉంటుందో దాని యొక్క టెంపరేచర్ కూడా 4 డిగ్రీస్ కంటే తగ్గిపోతుంది. సో 4 డిగ్రీస్ కంటే టెంపరేచర్ తగ్గిపోయినప్పుడు ఏమవుతుంది, ఒకవేళ ఇది కనుక అంతకుముందు వరకు కాంట్రాక్ట్ అయిపోయింది కాబట్టి కిందకి వెళ్ళిపోయింది. బట్ ఇప్పుడు ఇది కాంట్రాక్ట్ అవ్వట్లేదే, ఎక్స్పాండ్ అవుతుంది కాబట్టి దీని డెన్సిటీ తగ్గిపోతుంది. కాబట్టి కింద ఉన్న కోల్డ్ వాటర్ ఉంది చూశారు, దానికి ఎక్కువ డెన్సిటీ ఉంది. కింద ఉన్న కోల్డ్ వాటర్కి ఎక్కువ డెన్సిటీ ఉంది కానీ పైన ఉన్న దానికి తక్కువ డెన్సిటీ ఉంది. మనకు తెలుసు కదా, డెన్సిటీ ఎక్కువ ఉన్నది కింద ఉంటుంది. అందుకే ఈ టాప్ లేయర్లో ఉన్న వాటర్ ఏదైతే ఉందో అది కిందకి వెళ్ళదనమాట, పైనే ఉండిపోతుంది, ఐస్ లానే ఉండిపోతుంది. అది ఎక్స్పాండ్ అవడం వల్ల అదేమవుతుందంటే పైన ఫ్రీజ్ అయిపోతూ ఉంటుంది అనమాట. సో అలా 4 డిగ్రీస్ సెల్సియస్ తగ్గిన తర్వాత వాటర్ ఎక్స్పాండ్ అవుతుంది. ఇదే అనామలస్ బిహేవియర్ అనమాట, అనామలస్ ఎక్స్పాన్షన్ అని కూడా అంటారు స్టూడెంట్స్. సో దీనివల్ల ఏమవుతుందంటే 4 డిగ్రీస్ కంటే టెంపరేచర్ తగ్గుతుంది అనుకోండి, సో బయట ఇదంతా ఏమవుతుంది, ఎక్స్పాండ్ అవుతుంది 0 డిగ్రీస్ అలా వరకు అలా ఎక్స్పాండ్ అవుతూ ఉంటే ఏమవుతుంది, 0 డిగ్రీస్ దగ్గర ఏమైంది స్టూడెంట్స్, 0 డిగ్రీస్ దగ్గర మనకి ఐస్లా ఫామ్ అయిపోతుంది, మొత్తం వాటర్ అంతా ఐస్లా ఫామ్ అయిపోతుంది అనమాట. సో బయట టెంపరేచర్ ఇంకా తగ్గిపోతూ ఉంటే ఏమవుతుంది, ఇక్కడ ఐస్ ఫామ్ అయిపోయి సో పైన టాప్ లేయర్ ఉంటుంది కదా, లేక్స్ కానీ పాండ్స్ కానీ వీటి యొక్క టాప్ లేయర్ ఏమైందంటే ఐస్ లాగా ఫామ్ అయిపోతుంది. బట్ ఐస్ కింద ఏముంది, వాటర్ ఉన్నాయి, కోల్డ్ వాటర్ ఉంటుంది. దాని యొక్క టెంపరేచర్ ఎంత ఉంటుందంటే అది ఇంకా దాని టెంపరేచర్ ఇంకా నార్మల్గా ఉంటుంది, 0 డిగ్రీస్ అయితే కాదనమాట. బయట టెంపరేచర్ కంటే కొంచెం ఎక్కువే ఉంటుంది స్టూడెంట్స్. సో అట్లా మనకి ఏమైందంటే కింద వాటర్ ఉంటుంది, పైన ఐస్ గడ్డగట్టేస్తుంది అనమాట. సో దానివల్ల కింద ఉన్న చేపలు గడ్డగట్టకుండా అవి ఉండగలుగుతున్నాయి స్టూడెంట్స్. లేదంటే కింద ఉన్న చేపలు ఏమైతే అవి కూడా గడ్డగట్టి చనిపోతాయి స్టూడెంట్స్. సో అట్లా అప్పర్ లేయర్స్ ఏదైతే ఉన్నాయో అవి గడ్డగట్టేసినా, లోవర్ లేయర్స్ ఏదైతే ఉన్నాయో అవి ఇంకా 4 డిగ్రీస్ సెల్సియస్ దగ్గరే ఉంటున్నాయి, 0 డిగ్రీస్ సెల్సియస్కి రావట్లా. అందుకే లోపల ఉన్న ఫిషెస్ కానీ యానిమల్స్ కానీ ఆక్వాటిక్ యానిమల్స్ అన్నీ కూడా బ్రతికే ఉంటున్నాయి స్టూడెంట్. సో దట్ ఈస్ ద వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ అనమాట. నేచర్ మన కోసం అంత బ్యూటిఫుల్గా రెడీ అయ్యి ఉంది స్టూడెంట్స్, ఓకేనా? లేదంటే చేపలు చనిపోతూ ఉండేవి అనమాట. దట్స్ ఇట్ స్టూడెంట్స్. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చితే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి అండ్ లైక్ చేయండి వీడియోని. సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ద ఛానల్ స్టూడెంట్స్. అండ్ నెక్స్ట్ వీడియో కోసం, నెక్స్ట్ క్వశ్చన్ కోసం డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, ఒకసారి చూడండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ద ఛానల్. Please like the video, share the video and comment below if you have any doubts. Okay students, have a nice day, keep smiling, bye.